నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి 2-3 రోజులు ఉంది అనగా ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం అర్జెంటుగా లబ్ధిదారులకు అందరికీ కూడా డబ్బులు వేయాలి వాళ్ళ అకౌంట్స్లో అని చెప్పేసి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ కూడా తెచ్చుకోవడం జరిగింది. బట్ ఈసీ దానికి అడ్డుకట్టు వేసింది. ఈసీ ముందే చెప్పింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత, అంటే 13వ తారీఖు అయిపోతుంది కాబట్టి 14వ తారీఖు వేసుకోండి అని. ఇప్పుడు 16వ తారీఖు వచ్చింది. ఇప్పుడు వరకు కూడా ఆ 14,000 కోట్లు లబ్ధిదారులకు చెందలేదు. సో వాటిని మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే ప్రసాద్ గారు. పోలింగ్కి 2-3 రోజులు ఉంది అనగా ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం లబ్ధిదారులకి ఇది ఖచ్చితంగా ఇవ్వాలి, రెగ్యులర్గా ఇచ్చేది, సో ఇప్పుడు ఆగిపోయింది అని చెప్పేసి 14,000 కోట్లు వెయ్యాలని చెప్పేసి హడావిడి చేసింది. ఈసీ అడ్డుకట్ట వేసి 13వ తారీఖు ఎలక్షన్గా పోలింగ్ కాబట్టి 14వ తారీఖు వేయండి అన్నారు. కానీ ఇది 16వ తారీఖు వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం ఆ 14,000 కోట్లని ఏ లబ్ధిదారికి ఇవ్వలేదు. సో వాటిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ 14,000 కోట్లు కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్లించేటువంటి అవకాశం ఉంది, అటు సైడ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు మీరు? సో ఇది యాక్చువల్గా చూస్తే జనవరి నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఇది జనవరి నుంచి ఇవ్వాల్సిన డబ్బులు. సో జనవరి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నా ఉత్తుత్తు బటన్ నొక్కుతూనే కాలక్షేపం చేశాడు. అంటే ఆయన కేవలం ఆయనకు కుట్ర ఏంటంటే దీంట్లో ఈ యొక్క డబ్బు ఏదైతే ఉందో, ఇటు విద్యా దీవెన కానీ, రైతుకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఆసరా కానీ, వివిధ పథకాలకు సంబంధించిన డబ్బు ఇది. సో అంటే ఎలక్షన్కి 1 రోజు 2 రోజుల ముందు ఈ డబ్బుల్ని ప్రజలకు ఇస్తే, సో దీని ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి, మాయపెట్టి, ప్రలోభపెట్టి ఈ ఎలక్షన్లో కూడా లబ్ధి పొందుదామని చేసిన కుట్రతను. సో దీనికి ఈసీ అడ్డుకట్టేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఇంత పెద్దలో మొత్తం చేస్తే దీనివల్ల ఏంటంటే ప్రలోభాలకి గురి అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజలు, ఓటర్లు కాబట్టి దీనికి మేము అనుమతి ఇవ్వం. కాబట్టి మీరు జూన్ 19, 20వ తారీఖున దీన్ని రిలీజ్ చేయండి అని చెప్పారు. అంటే మొత్తం ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత. కానీ ఈ జవహర్ రెడ్డి గారు ఏంటంటే లిఖితపూర్వకం ఒక లెటర్ రాయడం జరిగింది. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఈ డబ్బులు చెందక, కాబట్టి మాకు స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలి మీరని కోరితే, అప్పుడు ఈసీ ఒక పెద్ద మనసుతో ఏం చేసిందంటే, ఒక పని చేయండి, మేము చెప్పడం అయితే మీకు జూన్ 19th, 20th చెప్పాం కాబట్టి మీరు 13 ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు 14వ తారీఖు ప్రిపేర్గా ఉండండి. సో 14 అంటే మే 14నే మీరు దీన్ని డిస్పర్స్ చేసుకోండి, అమౌంట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అయినా మీరు చెప్పినట్టుగా ఇవాల్టి వరకు కూడా అసలు దీని గురించి మాట్లాడకుండా నిమ్మక నీరెత్తుగా ఉండడం, ప్లస్ ఆ డబ్బులు రిలీజ్ చేయకపోవడం అనేకమైన అనుమానాలకు తావుతీసింది. ఇది ఏంటని చెప్పి ప్రతిపక్ష నాయుడైన చంద్రబాబు నాయుడు గారు తీరా వాకప్ చేస్తే, సో ఇక అవసరం తీరింది కాబట్టి ఈ యొక్క డబ్బు అంతా కూడా రేపొద్దున గవర్నమెంట్ ఎలాగో మనం అధికారంలోకి రావట్లేదు కాబట్టి వచ్చే గవర్నమెంట్ చూసుకుంటుంది, ఆ యొక్క ఈ లెక్క అంతా కూడా ఆ వచ్చే ఒక ఎన్డీఏ కూటమి లెక్కలోకి వెళ్ళిపోద్ది, టీడీపీ కూటమిలోకి వెళ్ళిపోద్ది అని చెప్పి ఈ 14,000 కోట్లని కూడా తనకి సంబంధించి తన బినామీలు, తనకు సంబంధించిన కాంట్రాక్టులకు చెల్లించడానికి సంసిద్ధుడయ్యాడు ఈ ముఖ్యమంత్రి. సో ఇది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గవర్నర్ గారి దృష్టికి, ఇటు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రావత్తు, ఇటు జవహర్ రెడ్డి గారు కూడా అసలు దీని గురించి స్పందించకుండా కాముగా ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే, ఈ యొక్క ఏదైతే ఈ బిల్స్ ఉన్నాయో ఈ 14 వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే, సో 14,000 కోట్లు ఇంటూ 8% వేసుకుంటే 1,120 కోట్ల రూపాయల ఇళ్ళకి ఒక కమిషన్ రూపంలోనే వస్తుంది. సో ఆ కమిషన్ కాసులు కక్కుర్తుపడి ఇంతకాలం బట్టి మేము ఏదో ప్రజల కోసం బట్టలు నొక్కుతున్నాం, నేను 131 సార్లు నొక్కాను, మీరు నా కోసం నొక్కండి అని చెప్పి జనాల్ని ప్రలోభపెట్టిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఎలక్షన్ అయిపోవడంతో పబ్బం గడిచిపోయింది కాబట్టి, ఇక మీదట ప్లస్ అధికారంలోకి రాననే విషయం కూడా తెలిసిపోయింది కాబట్టి వీళ్ళకి ఇస్తే నాకేంటి ప్రయోజనం అని చెప్పి, అదే కాంట్రాక్టర్ చెల్లిస్తే నాకు 8% లెక్కేసుకుంటే దగ్గర 1,120 కోట్లు కమిషన్ వస్తుంది కాబట్టి ఆ డబ్బును ఆ విధంగా మళ్లించడానికి చేస్తున్న కుట్ర ఇది. సో కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా గవర్నర్ గారు కూడా ఈ యొక్క ఫండ్స్ని నిలిపేయడానికి కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఈ ఏదైతే ఇప్పుడు అంశం ఉందో, అంటే
14,000 కోట్ల మళ్లింపు జరుగుతున్నాయి, వాళ్ళ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వడం కోసం ఇప్పుడున్నటువంటి అబద్ధం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని చెప్పేసి చంద్రబాబు గారు ఆల్రెడీ ఏపీ గవర్నర్కి లేఖ రాశారని కూడా తెలుస్తుంది. సో మరి దానిపైన గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఒకటమ్మా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రజలకు సంబంధించి ప్రజల యొక్క బాగోగులకు సంబంధించిన వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటేనే లిమిటెడ్ ఒక పవర్స్ ఉంటాయి. సో మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు, లెటర్ కూడా ఇచ్చారు. స్వయాన జవహర్ రెడ్డి గారు మాకు ఇమ్మీడియట్గా దీన్ని డిస్పర్స్ చేయడానికి ఇవ్వమంటే అప్పుడు ఆలోచించి సో జూన్ వరకు ఎందుకులే, మీరు ఎలక్షన్ అయిన మరుసటి దినమే మీరు ఈ ఫండ్స్ని డిస్పర్స్ చేసుకోమని ఈసీ కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఆ విధంగా ఇస్తామన్న డబ్బులు మరి ఆ ప్రజల యొక్క ఆ విద్యా దీవెన, ఆసరా, ఇటు యొక్క రైతుల యొక్క ఇన్పుట్ సబ్సిడీకి ఈ డబ్బుల్ని కేటాయించకుండా ఈ విధంగా దుర్బుద్ధితోటి వీళ్ళ యొక్క కమిషన్లకి కక్కుర్తిపడి ఈ విధంగా కాంట్రాక్టులు ఇవ్వడానికి పెట్టడం అనేది అసలు అది చేయకూడదు. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నవాడు పేమెంట్స్ అయ్యి రిలీజ్ చేయకూడదు. సో ఎవరైతే రేపు గవర్నమెంట్కి వస్తారో వాళ్ళు మళ్ళీ అన్నీ స్క్రూటినీ చేసి నిజమా కాదా కరెక్ట్గా క్షేత్రస్థాయిలో పరిచిన తర్వాత బిల్స్ అన్ని ఇవ్వాలి. అలా అధికారం కూడా లేదు. అంటే ఎంతసేపు ఈ గవర్నమెంట్కి దోపిడీ చేయడం, దోచుకోవడం, డబ్బు మీద ఉన్న ప్రేమ, సంపద మీద ఉన్న ప్రేమ ప్రజల మీద కూడా కానీ రాష్ట్ర శ్రేయస్సు మీద లేదన్నదానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో వేచి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏం వెళ్తుంది. సో గవర్నర్ గారు ఎటు నిర్ణయం తీసుకుంటారు, ఇటు ఏసీ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఈసీకి స్వయంగా లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చాడు జవహర్ రెడ్డి గారు. మరి ఆ మాట తప్పినట్టే కదా. ఇప్పుడు ఆ రోజునేమో ఎలక్షన్ల ముందు ఇంత హడావిడి చేసేసి ఇదిగో కావాలని చెప్పి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు మీకు రావాల్సిన డబ్బును ఆపేశాడు, మీకు ఇవ్వనివ్వట్లేదని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఎన్నో కుయ్యక్తులు, ఎన్నో ఎత్తులు వేసిన వీళ్ళు ఈ రోజున ఎలక్షన్ అయిపోగానే ఇంకా ప్రజలతో ఇంకా అవసరం తీరిపోయింది కాబట్టి ఈ డబ్బును వాళ్ళ సొంత ప్రయోజనాలకి, వాళ్ళ సొంత కాంట్రాక్టర్ల కోసం చెల్లించి తద్వారా ఆ కమిషన్లు కొట్టేయడానికి వేస్తున్న ఈ కుట్లి యత్నం ఇది. ఈసీ ఎంతవరకు నిలువస్తుంది, సో ఏం యాక్షన్ తీసుకుంటారన్నది మనం చూద్దాం. అంటే ఇంతే కాకుండా చాలా వాటికి కూడా సంబంధించి ఎలక్షన్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాశారు. సో మరి గవర్నర్ గారు ఎటువైపు సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? ఈవెన్ ఈసీ కూడా దీని మీద చూస్తోంది అని చెప్పేసి అని కూడా అంటూ ఉన్నాం. ఈసీ కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈసీ దగ్గర ఒక అథెంటిక్ రికార్డు ఉంది కదా. స్వయంగా జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ హోదాలో వారి లెటర్ కూడా రాయడం జరిగింది కదా. సో దానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. సో కాబట్టి మరి ఆ పథకాలకు కాకుండా నువ్వు ఈ రోజున లబ్ధిదారులకు చెందవలసిన డబ్బుని ఈ విధంగా నీకు సంబంధించిన కాంట్రాక్టర్లకి నువ్వు ఇవ్వడం, ప్లస్ తద్వారా నువ్వు దగ్గర 1,120 కోట్లు, 1,120 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో కొట్టేయడానికి వేస్తున్న యత్నం ఇది. సో దీన్ని డెఫినెట్గా నిలువరించాలి, దీన్ని ఆపాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని డిస్పర్స్ చేయకుండా ఆపాలి. ఒకటి చేస్తే లబ్ధిదారులకు వెళ్ళాలి, లేదంటే ఆ ఫండ్స్ ఏదో ఉన్నా అట్లా ఆపేయాలి. ఆపేస్తే రేపు పొద్దున వచ్చే గవర్నమెంట్ వాళ్ళు డిస్పర్స్ చేస్తారు. సో మరి మాజీ ముఖ్యమంత్రి అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి లేఖ కూడా రాశారు గవర్నర్కి. మరి ఎలా స్పందిస్తారు ఏంటి? లేదా ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ 14,000 కోట్లు లబ్ధారులు కాకుండా వాళ్ళ కాంట్రాక్టర్స్ ఎవరైతే వాళ్ళకి మళ్ళీ అలా చేస్తోంది కాబట్టి ఏం చేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా.